మమతా బేగంకి బంగ్లాదేశ్ వెళ్ళడం తప్ప మరొక మార్గం అయితే లేదు. ఏ బంగ్లాదేశీయుల్ని ఇక్కడికి రప్పించి ఓటర్ కార్డులు ఇచ్చిందో, వాళ్ళ కోసం పథకాలు ప్రవేశపెట్టిందో, వాళ్ళ కోసం ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టిందో, వాళ్ళ కోసం పశ్చిమ బెంగాల్ని పూర్తిగా అమ్మేసిందో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆవిడ కూడా అక్కడికే వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల రాక్షస పాలనకి తెరదించడంతో వాళ్ళు విసిగిపోయినటువంటి ప్రజలు, టీఎంసీ నేతలు బయట ఎక్కడైనా కనిపిస్తే చెప్పులతో కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, వెంటాడి కొడుతున్నారు. ఆ కోపం, ఆవేదన, పడినటువంటి నరకం. పిల్లలతో బయటికి వెళ్ళాలంటే భయం, ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం ఇంటికి వచ్చే వరకు. ఇలాంటి నరకం చూశారు. ఆర్థికంగా బలపడితే భయం, ఆర్థికంగా కూరుకుపోతే భయం, కొంచెం ఆస్తులు ఎక్కువ ఉంటే భయం. ప్రతి ఒక్కడూ రాజకీయం అని పేరు చెప్పి రాక్షస పరిపాలన చేశారు గత 15 సంవత్సరాలుగా. అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా రాక్షస పరిపాలన చేయకపోయినా దేశానికి విరుద్ధంగా పరిపాలించారు. మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఏంటి? ఈవిడ ఓడిపోవడమే కాదు, పశ్చిమ బెంగాల్ ఎప్పటికీ నాదే అన్నటువంటి ఈవిడ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా ఈరోజు మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుంది బీజేపీ. ఆ రాక్షస పరిపాలనకి ఎక్కడా కూడా ఆ యొక్క మార్పు కనిపించకూడదు, అవేవి కనిపించకూడదు అన్న విధంగా ఈరోజు మా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. రితప్రదా బెనర్జీని ముందుకు తీసుకొచ్చి ఈవిడ పార్టీని ముక్కలు చేసి పడేశారు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఎవరు ఉండాలి? ఈవిడ ఉండాలి. ఈవిడ చేసిన అతి వల్ల ఎవరున్నారు? ఎవరి చేత అయితే నిషేధించబడ్డాడో, ఎవరి కాళ్ళ కింద అయితే నలిగిపోయాడో, అతడే ఈరోజు పశ్చిమ బెంగాల్కి ప్రతిపక్ష నేత అయ్యాడు. ఆ పార్టీ నుంచే అయ్యాడు. చివరికి పార్టీని 2 ముక్కలు చేయబోతున్నాడు. ఇప్పటి వరకైతే నేను పార్టీని ముక్కలు చేయను అంటున్నాడు. ముక్కలు చేయనన్నవాడు ఆవినే కూర్చోబెడతాడుగా ప్రతిపక్ష హోదా నేతలు. కానీ లేదు, పీకి పడేశారు. ఈరోజు చికెన్ నెక్ ఆఫ్ ఇండియా బీజేపీ అంటే రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది. అలాగే కంచి వేసుకోవడానికి 600 హెక్టార్ల భూమి ఇచ్చింది. అంటే ఇంచుమించు 1500 ఎకరాలు. ఆ భూమి మీద ఇప్పుడు వీళ్ళు కంచేస్తారు. దేశానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఈరోజు అక్కడ జరగబోతుంది. అంటే జాతీయ భావజాలం ఉండాలి. బంగ్లాదేశ్ వాళ్ళనే కదా పెంచి పోషించి రౌడీలుగా తీసావు. రౌడీలు చేయడమే కాకుండా ఇక్కడ హిందూ యువతను కూడా రౌడీలుగా చేసి డ్రగ్స్కి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసింది. పాపం ఊరికే పోతా. ఈ 15 సంవత్సరాల కాలం చేసినటువంటి పాపం పండింది. ఆ పండిన దానికి ప్రతిఫలమే ఈరోజు వస్తున్నటువంటి ఈ రిటర్న్ గిఫ్ట్లు, ఈ కర్మ సిద్ధాంతం అంటారు కదా, ఆ కర్మ సిద్ధాంతం ఉంటుంది. త్వరలోనే ఇప్పుడు ఆవిడ మొత్తం వెళ్ళబోతుంది. బంగ్లాదేశ్ వెళ్ళి కావాలంటే మళ్ళీ 2031లో వస్తే ఎన్నికలు జరుగుతాయి, అప్పుడు రావచ్చు. అప్పటి వరకు కూడా ఎవరినైతే నువ్వు పెంచి పోషించావో రోహింగ్యాల్ని, వాళ్ళు నిన్ను ఇప్పుడు పెంచి పోషిస్తారు. వెళ్ళు.